పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ కూడా అందులో భాగం కానుంది. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఆదివారం ఉదయం సింగపూర్ కు చేరుకున్నదే తడవుగా బిజీగా గడపనుంది. 5 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ పర్యటనలో సీఎం మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 1-to-1 సమావేశాలు, 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, ఒక డయాస్పోరా సమావేశం, ఒక రోడ్ షో కార్యక్రమం ఉన్నాయి. ఇక రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఐటీ పరిశ్రమలు, అర్బన్ డెవలప్మెంట్, అలాగే క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్టెక్ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో సీఎం చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనతో అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు గేట్వేగా ఏపీ మారనుంది. క్రీడారంగం అభివృద్ధితో పాటు పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ముందడుగుగా నిలవనుంది. సింగపూర్ చాంగి విమానాశ్రయం నుంచి హోటల్కు చేరుకున్న వెంటనే చంద్రబాబు షెడ్యూల్ మొదలవుతుంది. తొలుత సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అవుతారు. ఆ తర్వాత సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ సుర్బరాజ్ జురాంగ్ ప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:30 ఎవస్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్శ్రీ డాటోనాథన్ కలిసి మాట్లాడతారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశంలో జీరో పావర్టీ మిషన్ లో భాగమైన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం కోరనున్నారు. ఇక సింగపూర్తో విశ్వసనీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు తన సింగపూర్ పర్యటన దోహదపడుతుందని సీఎం తెలిపారు. తన పర్యటనపై సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ ముఖ్యమైన భాగస్వామిగా ఉందన్నారు. గోవా గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. అనంతరం అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, స్పీకర్ అయ్యన పాత్రుడు, మంత్రులు లోకేష్, గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిసిటి అప్పలనాయుడు, అశోక్ గజపతిరాజు సతీమణి సునీల, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు హాజరయ్యారు. లోకేష్, రామ్మోహన్ నాయుడును ఆప్యాయంగా పలకరించిన అశోక్ యువ నాయకత్వం ఏపీని నడిపిస్తోందని గోవా రాష్ట్ర అధికారులకు తెలిపారు. అశోక్ గజపతిరాజుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక్ గజపతిరాజు ఈ నూతన బాధ్యతలను కూడా అంకిత భావంతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార అనంతరం గోవా సీఎం ప్రమోద్ సావంత్తో లోకేష్ మాట్లాడారు. అశోక్ ను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం సార్, మా పెద్దాయనను మీ చేతుల్లో పెడుతున్నామన్నారు. ఆయన మాకు తండ్రితో సమానం, జాగ్రత్తగా చూసుకోండి అని కోరారు. మహిళలు రాష్ట్రమంతటా ప్రయాణించేలా ఉచిత బస్సు పథకానికి రూపకల్పన జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుందని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరంలో నిన్న జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఆర్టీసీ అధికారులతో తాను మంత్రి లోకేష్ సమావేశమయ్యామన్నారు. ఆ సందర్భంలో రాష్ట్ర మహిళలు పని లేకుండా ప్రయాణించరని, దానికి అనుగుణంగా ఉచిత ప్రయాణం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రమంతా అమలు చేయాలని లోకేష్ ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు 5 రకాల బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. అదే సమయంలో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేక పథకం అమలు చేస్తామని, దాన్ని త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా ఇస్తున్న సాయంలో అధిక శాతం నాటి ప్రభుత్వంలో నాసిరకం మద్యం తాగి కిడ్నీ, లివర్ పాడైన కేసులున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు 3 విడతల్లో కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 అందజేస్తామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం సీఎం అహర్నిశలు కష్టపడుతున్నా కొందరు పారిశ్రామికవేత్తలు మీ రాష్ట్రంలో అవినీతి భూతం ఉందని, అది ఉంటే తాము రాలేమని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మరోసారి ఆ భూతం రాకుండా తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందని అచ్చెన్నా అన్నారు. మద్యం కుంభకోణం దర్యాప్తులో మరిన్ని ఆధారాల సేకరణ కోసం సిట్ హైదరాబాద్ లో విస్తృత సోదాలు నిర్వహించింది. సహనిందితులు, డిస్టిలరీల యజమానులతో భేటీలు జరిపిన ప్రాంతాలను గతంలోనే గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించిన సిట్ శనివారం ఆ ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. ఈ క్రమంలో జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కార్యాలయంలోనూ అడుగుపెట్టింది. మద్యం స్కామ్ లో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డికి చెందిన రిసోర్స్ ఫన్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు ఆయన ముఖ్య అనుచరుడు బోనేటి చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్లోనూ తనిఖీలు నిర్వహించింది. ఇక 3 బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు తమతో పాటు డిజిటల్ FSL నిపుణులను తీసుకువెళ్లారు. భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పలువురు డిస్టిలరీల యజమానులతో సమావేశమైన ప్రదేశాన్ని సిట్ ఇదివరకే సాంకేతికత ద్వారా గుర్తించింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న భారతి సిమెంట్స్ కార్యాలయంలోని ఈ భేటీలు జరిగినట్లుగా తేలింది. శనివారం బాలాజీ గోవిందప్ప ఛాంబర్ను పరిశీలించేందుకు వెళ్లిన సిట్ సిబ్బందిని సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలకు అనుమతించమని సంస్థ న్యాయవాదులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల దాకా ఈ హైడ్రామా కొనసాగింది. సిట్ అధికారులు గోవిందప్ప ఛాంబర్ను పరిశీలించి సహాయకులను విచారించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మీటింగ్ హాల్ను పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని బాలాజీ గోవిందప్ప ఇంటికి చేరుకున్నారు. అక్కడ కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక రాజ్ రెడ్డి కార్యాలయంలో ఫైళ్లు, చాణక్య రెస్టారెంట్లో పలుమార్లు సమావేశమైన వ్యక్తుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన అధికారులు త్వరలో అనుబంధ ఛార్జ్షీట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు విచారణకు డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను శనివారం విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ తన న్యాయవాది ద్వారా కోవూరు సిఐ సుధాకర్ రెడ్డికి సమాచారం అందించారు. ఈ నెల 30, 31 తేదీల్లో హాజరవ్వడానికి అనుమతించాలని పోలీసులను కోరినట్లు సమాచారం. అయితే ఈ కేసు విషయమై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినందున విచారణకు ఆయన హాజరు కాలేదని వైసీపీ నాయకులు చెప్పారు. ఇక డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బీరి చలపతిరావు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. ఇక ఈ కేసులో వైసీపీ నేతలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఐ ప్రశ్నలకు వారు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పిలిచినప్పుడు రావాలంటూ ఆ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జామీందారులను ప్రవేశపెట్టేందుకు సోమవారం వరకు గడువు కావాలని వైసీపీ నాయకులు కోరినట్టు తెలిసింది. విచారణకు హాజరైన నేతలకు సంఘీభావంగా పలువురు వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2014లో అమల్లోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో సీమాంధ్రలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 175 నుంచి 225కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అసెంబ్లీలో అధ్యక్ష అని పిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న నేతలు అప్పటి నుంచే కొత్త నియోజకవర్గాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఈ దిశగా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ఊసే మర్చిపోయారు. సీమాంధ్రలో అసెంబ్లీ నియోజకవర్గాలను 225కు పెంచుకోవచ్చని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే దానికి ఏదో ఒక ప్రాతిపదిక కావాలి. 2011 నాటి లెక్కల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయలేని పరిస్థితి. కాబట్టి తదుపరి జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాలు పెంచవచ్చని భావించారు. 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్న కోవిడ్ కారణంగా అది జరగలేదు. 2026 తర్వాత జరిగే జనగణన ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. తాజాగా 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ లెక్కన 2029 ఎన్నికల్లోనే నియోజకవర్గాల సంఖ్య పెంచేయవచ్చు కదా అనే సందేహం రావచ్చు. కానీ అది జరగదు. జనాభా లెక్కలు సేకరించి వాటిని క్రోడీకరించి పూర్తి స్థాయిలో గణాంకాలు ఖరారు చేసేందుకు కనీసం 3 ఏళ్లు పడుతుంది. అంటే 2029 లేదా 2030లో కొత్త జనాభా గణన వివరాలు ప్రచురితమైన తర్వాత వాటి ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే జనగణన తేలగానే నియోజకవర్గాలను పెంచేయడం కుదరదు. దానికి ఒక కమిషన్ను నియమించాలి. ఆ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేయాలి. కొత్త నియోజకవర్గాలతో ఒక ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇందుకు కనీసం 1 ఏడాది సమయం పడుతుంది. అయితే 2029 తొలి 6 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరపక తప్పదు. వెరసి వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ప్రకటించే అవకాశమే లేదు. అంటే 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని ఎన్నికల కమిషన్ వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. రైమ్ అంటూ ప్రయాణం సాగించేలా ఏపీలోని రహదారులను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎంపిక చేసిన ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికలు కొలిక్కి వస్తున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలనుకున్న రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులు ఆగస్టులో ఖరారు కానున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం 1332 కిలోమీటర్ల పరిధిలో 18 రహదారులను తొలి దశలో పీపీపీ కింద అభివృద్ధి చేయనున్నారు. ఇక ఇందుకోసం 8,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. 12 రహదారులను కాంట్రాక్టర్, కేంద్రం ఇచ్చే నిధుల భాగస్వామ్యంతో వైబిలిటీ గ్యాప్ ఫండ్ ద్వారా నిర్మించాలని, మిగిలిన వాటిని సెంట్రల్ రోడ్ నెట్వర్క్ ఫండ్ కింద చేపట్టాలని ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పీపీపీ రోడ్లకు సంబంధించి మొత్తం నిర్మాణ వ్యయం 8,588 కోట్లు కానుంది. ఇందులో ప్రాజెక్టు వ్యయమే 5,894 కోట్లుగా ఉంది. భూసేకరణ, పునరావాసం, ఇతర ఖర్చులు కలిపి 2,694 కోట్లు కానుందని లెక్క తేల్చారు. ఇక బీజేఎఫ్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 598 కోట్లు ఉండనుందని అంచనా వేశారు. ఇలా ఈ మొత్తం పీపీపీ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 3,292 కోట్లు ఉండనుందని అధికారిక వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి.
ఇందులో 6 రహదారులకు సంబంధించి 448 కిలోమీటర్ల మేర సిఆర్ఎఫ్ కింద చేపట్టాలని ప్రతిపాదించారు. వచ్చే నెలలో డిపిఆర్లు ఖరారైన తర్వాత వాటికి ఆమోదం కోసం కేంద్రానికి పంపించనున్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించే నాటికే రహదారుల నిర్మాణానికి అవసరమైన భూమిని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే తొలుత 12 రోడ్లకు టెండర్లు పిలవాలని ఆర్ఎండ్బీ సిద్ధమవుతోంది. కడప జిల్లా గండి క్షేత్రంలో జనసేన నేతలకు ఆలయ ఈవోకు మధ్య ఫ్లెక్సీ వివాదం రేగింది. శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా గండి క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఆలయ ప్రాంగణంలో పెట్టకూడదని ఈవో ఆదేశించడంతో సిబ్బంది వాటిని తొలగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు ఈవోతో వాగ్వాదానికి దిగారు. శ్రావణ మాస ఉత్సవాల ఆహ్వాన పత్రికలో పవన్ ఫోటో లేదని, ఈ కారణంతోనే గండి క్షేత్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో ఈవో తన కుర్చీలో నుంచి పైకి లేచి జనసేన నేతల కాళ్లు పట్టుకుంటానంటూ చెప్పడంతో సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. ప్రజల్లో మావోయిస్టు పార్టీ ఆదరణ కోల్పోయింది. వారి సిద్ధాంతాలకు కాలం చెల్లింది. రిక్రూట్మెంట్లు కూడా ఆగిపోయాయి. హింసతో ప్రగతి సాధ్యం కాదు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి దేశ అభివృద్ధిలో భాగస్వాములవ్వండి. దీన్ని 7 మాసాల సమయం మాత్రమే ఉంది. అలా కాదని హింసను కొనసాగిస్తే లొంగ తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మావోయిస్టులను హెచ్చరించారు. 3.5 దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసి తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్, ఆయన జీవిత భాగస్వామి అరుణ డీజీపీ సమక్షంలో విజయవాడలో లొంగిపోయారు. ఇక ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్లో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారు. మరో 7గురిని అరెస్ట్ చేశామన్నారు. 40 మంది లొంగిపోయారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏపీకి చెందిన మరో 20 మంది మావోయిస్టులు బస్తర్లో ఉన్నారు. వారంతా లొంగిపోవాలని అన్నారు. ఇక ఇటీవలి కాలంలో లొంగిపోయిన 13 మందికి 22 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. ఏడాదిలో 48 మంది లొంగిపోయారని, 64 లక్షలు అందజేశామని చెప్పారు. ఏపీలో ఖరీఫ్ పంటలు కలకళ్లాడుతున్నాయి. నైరుతి రుతుపవనాల్లో కదలికతో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు వరుసగా ఏర్పడడంతో బంగాళాఖాతంలో వాయుగుండంతో పాటు కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. దీంతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. ఈ నెల 17కు ముందు 37.5% ఉన్న వానలోటు శనివారానికి 19.8% తగ్గింది. ఇక వాయుగుండం ప్రభావంతో మరో 2-3 రోజుల పాటు కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సగటు వానలోటు మరింత తీరనుంది. విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లోటు ఉన్నప్పటికీ వరి సాగుకు కాలువల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 22 నుంచి 48% వానలోటు కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 31.16 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మిర్చి, చిరుధాన్యాలు సహా వివిధ పంటలు సాగవలసి ఉండగా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా హెక్టార్లలో రైతులు పైర్లు వేశారు. ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పైర్లన్నీ జీవం పోసుకున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు రావడంతో కృష్ణా, గోదావరి, వంశధార ఆయకట్టులో వరి సాగుకు ప్రభుత్వం కాలువల ద్వారా నీటిని విడుదల చేసింది. ఇక ఆయా ప్రాంతాల్లో వరి సాగు ముమ్మరంగా సాగుతోంది. కోస్తా, రాయలసీమలో పత్తి సాగు పుంజుకుంది. అయితే వర్షాలు ఆలస్యంగా పడ్డంతో అపరాల సాగు తగ్గింది. ప్రస్తుత వర్షాలు ఖరీఫ్ సాగుకు ఊతమిచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాయలసీమలోని కొన్ని మండలాల్లో సగటు వర్షపాతం తక్కువగా ఉండడంతో ఈ నెలాఖరు వరకు చూసి తర్వాత కరువు మండలాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా అన్ని ప్రాజెక్టులను నిండుగా నింపిన కృష్ణమ్మ నాగార్జున సాగర్ కు పూర్తి జలకళను తెచ్చేసింది. ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 581 అడుగులకు నీరు చేరింది. టీఎంసీల పరంగా చూస్తే 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 286 టీఎంసీల నీరు ఉంది. మరో 2 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని 29న సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇన్ఛార్జ్ ఎన్ఈ మల్లికార్జునరావు తెలిపారు. సాగర్ క్రస్ట్ గేట్లను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్లో తెరుస్తారు. జూలైలో ఎత్తడం అరుదు. ఈసారి జూన్ 30 నుంచే ప్రాజెక్టుకు వరద మొదలైంది. 2007లో జూలైలో ప్రాజెక్టు గేట్లను ఎత్తగా 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జూలైలో నీటిని దిగువకు వదలనున్నారు. సాగర్ నుంచి మొత్తం 36,033 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి 1,20,339 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరుతోంది.
శ్రీశైలంలోకి 1,00,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 1.52 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మరోవైపు ఎగువన మహారాష్ట్రలో వర్షాలు తగ్గడంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి తగ్గింది. అక్కడ 7.6 అడుగుల ఎత్తులో నది ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి 32.5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సహా ఇతర వేదికలపై తనను ఉద్దేశించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేటీఆర్ కు మతి భ్రమించిందని విమర్శలు గుప్పించారు. చట్టబద్దంగా నిబంధనల మేరకు తమ రిత్విక్ సంస్థ తెలంగాణలో పనులు దక్కించుకుందని రమేష్ తెలిపారు. ముఖ్యంగా 1,660 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో తాను దక్కించుకున్నట్లు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని, కానీ ఇది ఎక్కడైనా సాధ్యమేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తాను రుణాలు ఇప్పించినందుకే నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారన్న కేటీఆర్ వ్యాఖ్యలను రమేష్ తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కాంట్రాక్టు పొందానని చెప్పడం అవాస్తవమన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు పనులు అప్పగించే సమయంలో ఎటువంటి నిబంధనలు పాటిస్తుందో 10 ఏళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా అని సీఎం రమేష్ ప్రశ్నించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చిన కేటీఆర్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సీఎం రమేష్ అన్నారు. సీబీఐ, ఈడీ దాడులు తమ వరకు రాకుండా చూడాలని, కవితను బయటకు తీసుకురావాలని కోరలేదా అని ప్రశ్నించారు. ఇక ఈ పని చేస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వ్యాఖ్యానించారన్నారు. ఆ మాటలు మర్చిపోయారా అని రమేష్ నిలదీశారు. అన్ని విషయాలపైన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ కు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ ఇద్దరూ కలిసి వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 10,000 కోట్ల కుంభకోణం, 1,660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కుంభకోణంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విలీనం అనే పనికిరాని పసలేని చెత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నాయని విమర్శించారు. కుంభకోణాల నుంచి దృష్టి మరల్చేందుకు, తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు విలీనం ఆరోపణలు చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేయడం, కాంట్రాక్టులను అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఒకప్పటి ఆదర్శవంతమైన రాజకీయాలు పోయి ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ త్వరగా డెలివరీ చేస్తారని చూస్తున్నారే తప్ప సిద్ధాంతాల కోసం పాటుపడేవారు తగ్గిపోయారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలు తగ్గిపోయాయని, మేనేజ్మెంట్ రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కార్యకర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ వస్తోందని, కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని చెప్పారు. సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సహేతుక సూచనలు చేస్తే తీసుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలేదని రేవంత్ చెప్పారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అవార్డులను అందజేసి మాట్లాడారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి నిలువెత్తు శిఖరమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, ఎంత పెద్ద నేతలైనా సరే గీత దాటితే చర్యలు తప్పవని, ఆ విషయంలో పార్టీనే సుప్రీమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. నిన్న మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో పర్యటించిన ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లా పరిషత్లు గెలుచుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బీఫామ్ ఇచ్చిన వారిని కష్టపడి గెలిపించుకోవాలని, విభేదాలు తెచ్చి ఇతరుల గెలుపునకు అవకాశం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాటిమాటికి ఢిల్లీకి వెళ్లడం కాదని, సొంత జిల్లాకు ఆయన ఏం చేశారో చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో 10% మైనారిటీలను కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి తమ నాయకుడు రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలని ప్రశ్నించారు. మతాలు మారుతారు కానీ కులాలు ఎవరూ మారరని, ఈ విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలన్నారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయనుంది. ఇందుకోసం గత నెలలో 210 పాఠశాలల వివరాలు ప్రకటించగా మరో 790 బడుల జాబితాను శనివారం ప్రకటించిన విద్యాశాఖ ప్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఇప్పుడున్న పాఠశాలలో ప్రత్యేక గది కేటాయించాలని ప్రధాన ఉపాధ్యాయులను కోరింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి శనివారం విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖలో 9 ఏళ్ల తర్వాత పదోన్నతులు, 6 ఏళ్ల తర్వాత బదిలీలను గతేడాది నిర్వహించారు. దాదాపు 20,000 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే గతేడాది కాలంలో ఖాళీ అయిన స్థానాలను పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. అంతకంటే ముందు బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా వేసవి సెలవుల్లో జరగాల్సి ఉండగా జాప్యమైంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున ప్రభుత్వం బదిలీల అంశాన్ని వాయిదా వేసి పదోన్నతులకు అనుమతించింది. పదోన్నతుల షెడ్యూల్ సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 850 మంది ప్రధాన ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. సికింద్రాబాద్ లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం వచ్చే దంపతుల వీర్యం, అండాలను కాకుండా దాతల నుంచి సేకరించిన వీర్యంతో సంతానం కలిగిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్యాధికారులు ఆ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. సంతానం లేని ఓ జంట 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ను ఆశ్రయించింది. వారిని పరీక్షించిన వైద్యులు భర్త వీర్యకణాలతో ఐవీఎఫ్ విధానం ద్వారా మహిళ గర్భం దాల్చేలా చేశారు. ఇక ఆ తర్వాత ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో పరీక్షలు చేయించగా బాబుకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. తమ కుటుంబంలో ఎవరికీ లేని వ్యాధి బాబుకి ఎందుకు వచ్చిందో అర్థం కాని ఆ దంపతులు అనుమానంతో సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. DNA పరీక్షల్లో ఆ బిడ్డ వీర్యదాత ద్వారా జన్మించినట్లుగా తేలింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటనలో భాగంగా యూకే నుంచి నేరుగా మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్న మోదీకి ఆ దేశ అధ్యక్షుడు మొయిజు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాలకు సంబంధించిన వాణిజ్య సంబంధాలపై కీలక ఒప్పందాలతో మొదటి రోజు పర్యటన ముగిసింది. ఇక 2వ రోజు మాల్దీవులకు సంబంధించి కీలక అధికారులతో పాటు పలువురు నేతలతో మోదీ సమావేశమయ్యారు. భారత్ మాల్దీవుల మధ్య సంబంధాల గురించి ప్రధాని చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాల్దీవుల ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. రాబోయే కాలంలో సోలార్ విద్యుత్ సంబంధించిన ప్రాజెక్టులకు భారత్ నుంచి సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. కర్ణాటక సీఎం పీఠం విషయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కర్ణాటక భవన్లో సీఎం, డిప్యూటీ సీఎం అధికారులు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. సిద్దరామయ్య వద్ద ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న మోహన్ కుమార్ అనే అధికారి తనను షూతో కొట్టినట్లుగా శివకుమార్ వద్ద పనిచేసే ప్రత్యేక అధికారి ఆంజనేయ ఆరోపించారు. షూతో కొట్టి పార్టీ నేతల ముందు తన గౌరవానికి భంగం కలిగించినందువల్ల అతనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా మోహన్ కుమార్ కు పలువురు ఉన్నతాధికారులతో దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీహార్లోని బుద్ధగయ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. హోంగార్డ్ నియామక పరీక్షల్లో పాల్గొన్న 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఫిజికల్ టెస్టు జరుగుతున్నప్పుడు కుప్పకూలిపోయిన సదరు యువతిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. కదులుతున్న అంబులెన్స్ లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2 నిందితులను అరెస్ట్ చేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హాలీవుడ్ బర్బాంక్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సౌత్ వెస్ట్ విమానం గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో హాకర్ హంటర్ యుద్ధ విమానానికి ఎదురుగా వెళ్లింది. ఇక యుద్ధ విమానం రాకను గమనించిన పైలట్లు అకస్మాత్తుగా తమ విమానాన్ని 500 అడుగుల మేర కిందికి దించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన రాడార్ వీడియోను ప్రముఖ విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక 2 సహాయకులకు గాయాలయ్యాయి. అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. మహిళల ప్రపంచ చెస్ ఫైనల్ తొలి గేమ్ ఊహించినట్టుగానే హోరాహోరీగా సాగింది. వెటరన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, యువ సంచలనం దివ్యా దేశ్ముఖ్ మధ్య శనివారం 3 గంటల పాటు జరిగిన క్లాసికల్ మొదటి గేమ్ 41 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. ఫలితంగా హంపి, దివ్యా చెరో అర పాయింట్తో సమంగా నిలిచారు. ఇవాళ 2వ గేమ్ జరగనుంది. ఈ గేమ్లో ఫలితం వస్తే సరి, లేదంటే విజేతను నిర్ణయించేందుకు సోమవారం టై బ్రేకర్ నిర్వహిస్తారు. ఇక 3వ స్థానం కోసం తలపడుతున్న చైనా గ్రాండ్ మాస్టర్లు లీ టింగ్జీ, టోన్ జోయింగ్ కూడా తొలి గేమ్ ను డ్రాగా ముగించి చెరో అర పాయింట్ ను పంచుకున్నారు. ఇక వీరిద్దరి 2వ గేమ్ కూడా ఇవాళ జరుగుతుంది. ఇక హంపీతో మొదటి గేమ్లో తెల్లపావులతో క్వీన్స్ గాంబిట్ ఓపెనింగ్ తో దివ్య పోటీని ప్రారంభించింది. వినూత్నమైన ఎత్తులతో ఆరంభంలో పైచేయి సాధించింది. తొలి గంటలో ఎత్తులు వేసేందుకు 19 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సుదీర్ఘ సమయం తీసుకుంది. దాంతో సమయాభావంతో ఆమె ఒత్తిడికి లోనైంది. మరోవైపు హంపి ప్రశాంతంగా వ్యూహాత్మక ఎత్తులతో పట్టు బిగించింది.
ఇద్దరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో మిడిల్ గేమ్ కు వచ్చేసరికి పోరు రసవత్తరంగా మారింది. ఇక ఎండ్ గేమ్ లో అటు హంపి ఇటు దివ్యకు గెలుపు అవకాశాలు కనిపించాయి. కానీ ఎవరూ రిస్క్ తీసుకునేందుకు ప్రయత్నించలేదు. దాంతో ఇద్దరు డ్రాగా ముగించేందుకు మొగ్గు చూపారు. 4వ టెస్టులో ఇంగ్లాండ్ కు దక్కిన ఆధిక్యం 311. అటు రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన భారత్ 0కి 2 వికెట్లు కోల్పోవడంతో ఆఖరి సెషన్ వరకైనా నిలుస్తుందా అనిపించింది. కానీ ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్ మాత్రం పట్టువదలని పోరాటంతో అబ్బురపరిచారు. 2 సెషన్ల పాటు ఓపిక్గా క్రీజ్లో నిలిచి భారత్ డ్రాపై ఆశలను సజీవంగా నిలిపారు. ఇక దీంతో శనివారం 4వ రోజు ఆట ముగిసేసరికి భారత్ 63 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఇంకా 137 రన్స్ వెనుకబడి ఉండగా చేతిలో 8 వికెట్స్ ఉన్నాయి. గెలుపు అసాధ్యమే కనుక చివరి రోజు 3 సెషన్ల పాటు ఆతిథ్య జట్టు బౌలర్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అటు పంత్ బ్యాటింగ్ పైన స్పష్టత రావాల్సి ఉంది. 544 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 4వ రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లాండ్ దాదాపు సెషన్ పూర్తిగా ఆడి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. కానీ ఆలోపే కెప్టెన్ స్టోక్స్ శతకంతో పాటు కాస్ ధాటికి మరో 125 పరుగులు జత చేరారు. ఇక ఈ జోడీ మధ్య 9వ వికెట్ కు 95 పరుగుల జత చేరడం విశేషం. దీంతో స్కోర్ 600 దాటడంతో పాటు ఆధిక్యం 311కి చేరి భారత్ ముందు కఠిన సవాల్ నుంచింది.